దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్రిక్తులు కావాలని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ దళాల గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో నిరుపమ త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ స్వేచ్ఛా వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. దేశ స్వేచ్ఛ కోసం నాటి సమరయోధులు అనుభవించిన కష్టాలను, దేశ విభజన కారణంగా నిర్వాసిత ప్రజలు ఎదుర్కొన్న హింసను మర్చిపోవద్దని ఏటా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవాలను ఒక ఆనవాయితీలా కాకుండా దేశాన్ని పదిలపరచుకోవాల్సిన బాధ్యతతో, నిబద్ధతతో జరుపుకోవాలని పిల్లలను, పెద్దలను ఆయన సూచించారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారదర్శకత, జవాబుదారీతనమే నిబద్ధతలే ప్రామాణికంగా